అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సువర్ణలత ఇవాళ ఉదయం బెంగళూరులోని తన స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. తల్లి మరణ వార్త తెలియగానే ప్రకాష్ రాజ్ హుటాహుటిన బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఇక తల్లితో ప్రకాష్ రాజ్కు ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. షూటింగ్లతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన తరచూ తల్లిని కలుస్తూ ఆమె బాగోగులు చూసుకునేవారు. ఆమె దూరం కావడంతో ఆయన శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పుడు సువర్ణలత మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ఆమె అంత్యక్రియలు బెంగళూరులో జరగనున్నాయి. ఇక ప్రకాష్ రాజ్ తల్లిదండ్రుల ప్రేమ కథ ఒక సినిమాను తలపిస్తోంది. కర్ణాటకలోని హూబ్లీలో ఒక అనాథ శరణాలయంలో పెరిగినటువంటి సువర్ణలత నర్సింగ్ విద్యను అభ్యసించారు. ఆ తర్వాత బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో నర్సుగా చేరారు. అదే సమయంలో వ్యవసాయం ఇష్టం లేక మంగళూరు నుంచి వచ్చిన ప్రకాష్ రాజ్ తండ్రి అనారోగ్యంతో అదే ఆసుపత్రిలో చేరారు. అక్కడ సువర్ణలతను చూసి ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నారు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ప్రకాష్ రాజ్ ఈరోజు పాన్ ఇండియా నటుడిగా ఎదగడం వెనుక ఆయన తల్లి ప్రోత్సాహం, త్యాగం ఎంతగానో ఉన్నాయి. ఇక ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవితంలో ఇది మరో పెద్ద విషాదం. 2004లో ఆయన తన 5 ఏళ్ల కుమారుడు సిద్ధును ప్రమాదవశాత్తు కోల్పోయి తీవ్రంగా కుంగిపోయారు. ఆ విషాదం తర్వాత భార్య లలిత కుమారితో విడాకులు, అనంతరం కొరియోగ్రాఫర్ పోని వర్మను రెండో వివాహం చేసుకోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడినటువంటి ప్రకాష్ రాజ్కు ఇప్పుడు ప్రాణానికి ప్రాణమైనటువంటి తన తల్లి దూరం కావడం తీరని లోటని చెప్పాలి.